దళితులు ఐక్యంగా ఉండి తమ హక్కులు సాధించుకోవాలన్నారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విగ్రహ ధ్వంసం ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ట్యాంక్ బండ్పై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు వివేక్ వెంకటస్వామి. ప్రస్తుతం దళితులంతా ఐక్యంగా ఉండాల్సిన సమయం వచ్చిందన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే తన తండ్రి వెంకటస్వామి విద్యాసంస్థలు స్థాపించారని చెప్పారు వివేక్. పంజగుట్టలో అంబేద్కర్ స్టాచ్యూని ఏదైతే ధ్వంసం చేయబడిందో మేమందరం కూడా నిన్న తీవ్రంగా దీని గురించి ఖండించడం జరిగింది. ఇది ఒక సమయం వచ్చింది, అందరు దళితులు కూడా ఒక తాటిపై రావాలి. ఒక తాటిపై వచ్చినప్పుడు దళితులు ఎవ్వరు కూడా ఏం చేసుకోలేరు. మా నాన్నగారు వెంకటస్వామి గారు మొట్టమొదటిసారిగా మన హైదరాబాద్లోనే ట్యాంక్ బండ్ పైన అంబేద్కర్ స్టాచ్యూ పెట్టించి అక్కడ ఈ జయంతి ఉత్సవాలు చేయడానికి మా నాన్నగారు అప్పుడు చాలా చొరవ తీసుకొని ఇది సొంత డబ్బులతోని ఆ కార్యక్రమం చేయించడం జరిగింది. అప్పుడున్నప్పుడు ఏదైతే దళితులు అందరూ కూడా ఐక్యంగా ఉండేవారో ఇప్పుడు అంత ఐక్యంగా లేరు. ఇప్పుడు మళ్ళా అదే సమయం వచ్చింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇది వింటున్నాము, మన అంబేద్కర్ స్టాచ్యూ గారి ధ్వంసం చేయడము. మనమందరం ఒక తాటిపై వచ్చినప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఏ రాజకీయ నాయకుడైనా కానీ ఎవ్వరు కూడా తట్టుకోలేరు. నాకు మంచిగా గుర్తుంది, మా నాన్నగారు కూడా అంబేద్కర్ కాలేజ్ పెట్టినప్పుడు కేవలం మన దళితులకు వెనుకబడిన జాతులందరికీ కూడా మంచి విద్య ఇవ్వాలని చెప్పి ఆ ఇన్స్టిట్యూషన్ ప్రారంభం చేయడం జరిగింది. మనమందరం కూడా మంచిగా చదువుకొని ఏదైతే చైతన్యవంతం కావాలో మనం అందరూ కూడా చదువుకున్నప్పుడే ఇది అవుతుంది, ధైర్యం వస్తుంది మనకు ముందుకు వెళ్ళటానికి. మనము ఏదైతే ఇంతకుముందు ఈ రాష్ట్ర ప్రభుత్వము మనం 3 ఎకరాల భూమి అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి. నేను చాలాసార్లు మన దళితుల బస్తీలలో, ఎందుకంటే మా నాన్నగారు ఎక్కడైతే ఈ గుడిసెల వాళ్ళకు ఇల్లులు ఇప్పించినారో చాలామంది వచ్చి నాకు చెప్పినారు, సార్ ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే ఏం లాభం లేదు, మా అందరికీ 3 లక్షలు 5 లక్షలు ఇచ్చేస్తే మేమే మంచిగా కట్టుకుంటామని చెప్పి చాలామంది కోరడం జరిగింది. నేను అది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూడా తీసుకువెళ్ళినాను, కానీ ఏదో నిర్ణయం వాళ్ళు తీసుకోలేకపోయినారు. కానీ డెఫినెట్లీ మనం అందరం కూడా కొట్లాడి మన హక్కులు ఏదైతే ఉన్నాయో సాధించుకుందామని చెప్పి మీ అందరితో కోరుతూ ముగిస్తున్నాను. జై భీమ్, అంబేద్కర్. పంజగుట్టలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని అక్కడ మన దళిత యువకులు వెల్ఫేర్ అసోసియేషన్ అంబేద్కర్ విజయ సంఘం కలిసి అక్కడ స్టాచ్యూ అక్కడ పెడితే అరాచకంగా ఆ విగ్రహాన్ని తీసి నీలమట్టం చేసి చెత్త కుండీలో వేసిరంటే అంబేద్కరే ఈ దేశానికి చూపిన దారిని నడిపిస్తున్న పాలక వర్గాలు ఈరోజు అంబేద్కర్ను చెత్త కుండీలో వేసి అవమానపరిచారంటే దళితులకు ఎంత అగౌరవం పరిచినరో ఈ ప్రభుత్వము దళితులందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. నేను ప్రత్యేకంగా అక్కడ వెళ్ళి కమిషనర్ను, మున్సిపల్ కమిషనర్ను, పోలీస్ కమిషనర్ను, జైలు కలెక్టర్ను అందరిని కలిసి ఎక్కడైతే విగ్రహము తీసిర్రో దాన్ని తీసి యథాస్థానంలో పెట్టాలని వారికి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ విగ్రహాన్ని చెత్తకుండి లేచిర్రో వారి మీద యాక్షన్ తీసుకొని SC అట్రాసిటీ కేసు పెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది.